కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలి సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. త్రాగునీరు, పారిశుద్ధ్యం, దోమల నివారణకు అధికారులు కృషి చేయాలి పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకం సూచించిన ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలి పేర్కొన్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కానుమూరి రఘురామకృష్ణంరాజు. పట్టాభూమిని వారసులకు కేటాయింపుపై వచ్చిన అర్జీని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కాకరపర్రులో విచారణ చేశారు. కాకరపర్రు గ్రామంలోని బి పట్టా, లంక ల్యాండ్ పట్టా భూములను వారసులకు పట్టాలు పంపిణీ చేయాలని వారసుల ద్వారా ఇచ్చిన వినతి మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గ్రామంలో పర్యటించారు. అర్జీలో పేర్కొన్న సర్వే నంబర్ 60, 61 తదితర సర్వే నంబర్లలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ వివరాలను తెలుసుకున్నారు. సంబంధించిన పట్టా భూములు, వారసుల వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని మండల తహసీల్దార్, మండల సర్వే అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా మైన్స్ అధికారిని ఫణిభూషణ్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, తహసీల్దార్ డి అచ్యుత కుమారి, మండల సర్వేయర్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ మీకోసం ప్రజల నుంచి 17 అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తరపున ఇన్ఛార్జ్ అదనపు కమిషనర్ ఎస్ వెంకటరమణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో మున్సిపల్ కమిషనర్ తరపున నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ అదనపు కమిషనర్ ఎస్ వెంకటరమణ మరియు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈజీ పాండురంగారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుంచి 8 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం నిర్వహించిన డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 30 అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులందరూ ఒక వేదికపై ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. ప్రజల సమస్యలు మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా అధికారులు చూడాలన్నారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన విధంగా అర్జీదారులు సంతృప్తి ద్వేయంగా పరిష్కరిస్తూ పీజీఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరమన్నారు. అర్జీ అందించిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన కేబీబీఆర్ఎస్ ఫణికుమార్ గామన్ వంతెన వద్ద బైపాస్ లో వెళుతున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులో కొవ్వూరు బస్టాండ్కు రావడం లేదని, కొవ్వూరులో ఉన్న ప్రజలందరూ బైపాస్ కి వెళ్లి బస్ ఎక్కవలసి వస్తుందన్నారు. కొవ్వూరు బైపాస్ సెంటర్ వద్ద ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ఆర్టీసీ సిబ్బందిని నియమించాలని అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి లక్ష్మీనారాయణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎల్డీఓ శ్రీవారెడ్డి, డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ పర్పస్ వేరే దానికి స్టడీ కూడా ఫ్యామిలీ ప్రాపర్టీ వాళ్ళు ఇండివిజువల్ అయితే కూడా డాక్యుమెంట్స్ 75 years దాటింది.
కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల ఉన్న వివక్షత లేకుండా జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేద్దామని తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి వైద్యాధికారులతో కలిసి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించాం స్పర్శ కుష్టివ్యాధి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయ్ కుమారి, ఈ ఎల్డీఓ వీణాదేవి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, దోమల నివారణకు అధికారులు కృషి చేయాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో శాసనసభ్యులు పాల్గొని పట్టణ అభివృద్ధి బడ్జెట్పై చర్చించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కోడూరు శివరామకృష్ణ, సోరపునేని చిన్ని, పిల్లల మర్రి మురళి, కృష్ణ, మన్నే పద్మ, గండ్రోతు అంజలి, దేవి, బత్తి నాగరాజు, కంటమని రమేష్, రుత్తల భాస్కర్రావు, కమిషనర్ టి నాగేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిగతా విషయాలు ఏదంటే మిగతా ఖర్చులు తగ్గించుకుని సరే ఈ 3 విషయాల్లో మాత్రం ప్రాధాన్యత. రెండోది కొవ్వూరు పట్టణంలో విపరీత మనం కొట్టేటువంటిది ఉంటుంది. కంట్రోల్ అదొకటి కొంచెం సంబంధించి ఇళ్ళు ఏవైతే కొత్తగా కనుక ఇప్పుడు ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక 2,50,000 రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు మాత్రం మహిళలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం బెప్మా అంటుంటారు మన మున్సిపాలిటీలను, ఆ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు కూడా బ్యాంకు నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో 3,50,000 రూపాయలు ప్రస్తుతానికి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మన మున్సిపాలిటీలు ఇప్పుడు సంబంధిత అధికారులు 250 ఇళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ మీ పరిధిలో కానీ మీ కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు కాబట్టి మీ వార్డు ఏరియాలో కానీ ఇంకేమన్నా కొత్తగా ఇళ్ళు ఏమన్నా కనుక మీరు ఇచ్చినట్లయితే సంబంధిత అధికారులకు మీరు ఇచ్చినట్లయితే అవి కూడా పెట్టిద్దాం. ఎంతమంది ఇల్లు కట్టుకుంటారంటే అంతమంది కూడా ఇద్దాం. ఇందులో లిమిటేషన్ ఏం లేదు. ఎంతమంది లబ్ధిదారులు నుండి ఇల్లు కట్టుకుంటారంటే వాళ్ళందరూ కూడా ఇద్దాం. 2,50,000 రూపాయలు, 50,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 1,00,000 రూపాయలేమో ఆ యొక్క సంఘాల నుంచి ఇస్తారు, 3,50,000 రూపాయలు ఇస్తారు. అట్లాగా చూడండి. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. పట్టణాల్లో వచ్చేసరికి ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టణాల్లో వచ్చేసరికి 2 సెంట్లు, గ్రామాలకు వచ్చేసరికి 3 సెంట్ల స్థలాలు కూడా సేకరించి ఖచ్చితంగా కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అది కొంచెం ఆల్రెడీ ఇప్పటికీ మన మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సాధ్యమైన తొందరలో అవి కూడా చేస్తారు. కాబట్టి ఆ హౌసింగ్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దాన్ని సభ్యులు దృష్టిలో పెట్టుకుని మీ పరిధిలో మీకున్నటువంటి వాటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక దయచేసి అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇంకేదైనా విషయాలు ఉంటే బడ్జెట్లో మీరు కూలంకషంగా చర్చించండి. యువగళం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఏపీ రాజకీయ యువనికపై చెరగరగని ముద్ర వేసుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగళం, చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి 2 ఏళ్లు రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసిన యువనేత నారా లోకేష్ గారు గత 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని పూర్తిగా కూడా మలుపు తిప్పిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రైతులు కానీ, మహిళలు కానీ, ఎక్కడా కూడా ముఖ్యంగా మహిళలకైతే కనుక భద్రత లేనటువంటి పరిస్థితుల్లో
లైంగిక వేధింపులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దళితులపై దాడులు కానీ, వాళ్లపై అత్యాచారాలు కానీ, రైతుల్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ, సంక్షేమ అభివృద్ధిని పూర్తిగా కూడా పక్కదారి పట్టించి అవినీతి మహిమలో కొట్టుకుపోయినటువంటి పాలనలో గత 5 సంవత్సరాలు గడిపినటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రతోటి 5 కోట్ల మంది ఆశయాలు ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27 తారీఖున పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాలో 97.5 కోట్ల మందికి ప్రజలు యువనేతతో కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మనకు ఉమ్మడి వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు కూడా భీమవరం ప్రాంతంలో 40 మంది యువగళం వాలంటీర్ల మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వం నాయకులు ఏ విధంగా చేశారో చూసాం. అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద తెలుసుకుంటూ ఆయన యువతను ఉత్సాహపరుస్తూ పాటు నా యువత పడుతున్నటువంటి ఇబ్బందుల గురించే కానీ, ఉద్యోగాల పరిస్థితి కానీ, విద్య గురించి కానీ, ఏదైతే జాబ్ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కానీ, మెగా డిఎస్సి చేస్తానని ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గం ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, ముఖ్యంగా యువతకు ఉపయోగపడేటువంటి విధంగా ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, మహిళలకి అండగా ఉండేటువంటి విధంగా కానీ అన్ని విధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం కోసం నారా లోకేష్ గారి నాయకత్వం అది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఉన్న పరిస్థితి ఉంది. ఆ యువగళంతో ఇవాళ దశ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మార్చి ఇవాళ ఏదైతే విర్రవీగినటువంటి గత ప్రభుత్వం అన్ని మేము చేస్తా ఉన్నాము, మాకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పని వైనాట్ 175 చెప్పినటువంటి ఇవాళ ఆ పార్టీకి కేవలం 11 సీట్లే రావడానికి ఈ యొక్క యువగళం పాదయాత్ర అది ఒక ముద్రగా వేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మార్పు తీసుకొచ్చిందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన యొక్క ఆలోచన విధానానికి, ఆయన మీద ఉన్న నమ్మకానికి ప్రజలు ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క నాయకత్వంలో యొక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారికి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఒక యువ నాయకుడిగా లోకేష్ బాబు గారు ముందుకు దూసుకుపోతా ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిని యువతంతా కూడా తీసుకుని ఆయన బాటలో పయనించాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో యువతందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కానమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళ్ల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆద్నాన్ నయీం ఆస్మి సంయుక్తంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి మౌలిక వసతుల ఏర్పాటుకు విశేష కృషి చేస్తున్న శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజుకు జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మంచి చేకూర్చడమే ప్రధాన ధ్యేయమన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆద్నాన్ నయీం ఆస్మి మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్న శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, ఏపీ ఐఏసీ చైర్మన్ వంతెన రామరాజు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రావూరి గణేష్, జయసూర్య, ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు, కాళ్ల ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి, ఎంపీపీ పెనుమస శిరీష, తహసీల్దార్, ఎంపీటీఓ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసిల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 232 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను వివిధ శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వారి సిబ్బందితో త్వరితగిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందించిన అర్జీల నాణ్యతా ప్రమాణాలతో అర్జీదారునికి ఎండోర్స్మెంట్ చేయాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా అధికారులు అర్జీలో పొందుపరిచిన అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. హెల్మెట్ ధరించి బైక్ ను నడపాలి అని ఏలూరు 2 టౌన్ సిఐ వైవి రమణ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా స్టేడియం సర్కిల్ వద్ద హెల్మెట్లపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ప్రాణం ఎంతో విలువైందన్నారు. తలకు రక్షణ కవచం హెల్మెట్ అన్నారు. ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు తల భాగంకు దెబ్బలు తగిలి మృతి చెందిన ఘటనలు నిత్యం జరుగుతున్నాయన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ భారం కాదు అని అది మన బాధ్యత అన్నారు. మోటారు వాహనాల చట్టంపై అవగాహన కలిగిస్తూ రైడర్ తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించిన వారికి 1000 రూపాయలు జరిమానా విధించడంతో పాటుగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 2 టౌన్ మహిళా ఎస్ఐ నాగకళ్యాణి, ఎస్ఐ రామకృష్ణ మరియు 2 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. కేసుల త్వరితగిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రిటైర్డ్ న్యాయమూర్తులకు ఎంపిక చేసిన న్యాయవాదులకు మరియు సోషల్ వర్కర్లకు 40 గంటల శిక్షణా తరగతులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రధాన మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి పి మంగాకుమారి, 5వ అదనపు జిల్లా జడ్జి జి రాజేశ్వరి, ఫోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ ఉమాసునంద, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్ పుష్పగుప్తా, దీపక్ డెంగారా మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. సంస్థలోని ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థులకు హ్యాకథాన్ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అసోసియేటెడ్ డీన్ డాక్టర్ ఫణికృష్ణ కర్రీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి ఉద్యానికి మెట్టుగా నిలబడాలన్నారు. విభిన్న ఆలోచనలు ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని, అవి వారి వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం ఆచార్యులు పి శంకర్, డాక్టర్ కార్తికేయ శర్మ పాల్గొన్నారు.
నిత్యం గంగమ్మ ఒడిలో కుల వృత్తిని చేసుకుంటూ జీవిస్తున్న రజకులకు ఎటువంటి ప్రమాదంలో సంభవించకుండా చల్లని తల్లి గంగమ్మ ఆశీస్సులు నిత్యం ఉండాలని బల్లల పండుగ జరుపుకోవడం జరుగుతుందని శ్రీ గౌతమి రజక సేవా సంఘ అధ్యక్షులు పత్తిపాటి నాగేశ్వరరావు అన్నారు. కౌరూపట్నంలోని శ్రీ గౌతమి రజక సేవా సంఘ ఆధ్వర్యంలో బల్లల పండుగను ఘనంగా చేపట్టారు. రజక కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందంగా జరుపుకున్నారు. గోదావరి నదీ తీరాన ఉన్న బల్లలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ గౌతమి రజక సేవా సంఘ సెక్రటరీ ముక్కాముల శ్రీను, చాగంటి వెంకటేశ్వరరావు, కె రమణ, చాగంటి శివ, పేకెట్ సతీష్, మా పార్టీ శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ గౌతమి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ బల్లల పండుగ గంగమ్మ పూజలు చేసుకుంటాకే అందరం మా కుటుంబంలో పూర్వీకుల కానించి ఇది ఈ బల్లల పండుగ అన్నది చేసుకుంటాం ఆనవాతి. అలాగే ఈ తల్లికి ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఆ తల్లి సక్రంగా చూస్తుంది కాబట్టి అలాగే మేము కూడా ఆ తల్లిని కూడా మేము ప్రతి సంవత్సరం ఆవిడ్ని పూజించుకుంటూ ఆదరణ చేసుకుంటూ మేము ఉంటున్నాం. అందుకు కాబట్టి బల్లల పండుగకి శుభాకాంక్షలు. శ్రీ రజక సేవా సంఘం బల్లల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మేము ప్రతి సంవత్సరం బల్లల పండుగ గంగాలమ్మ తల్లికి చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కలిసి చేసుకుంటున్నాం. కులవృత్తిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న రజకులకు గంగమ్మ తల్లి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రతి ఏటా బల్లల పండుగ నిర్వహించడం జరుగుతుందని గౌతమి రజక సేన సేవా సంఘ అధ్యక్షులు కోటి చుక్కల సత్యనారాయణ అన్నారు. బల్లల పండుగ సందర్భంగా కొవ్వూరుపట్నంలోని గౌతమి రజక జనసేవా సంఘ కుటుంబ సభ్యులు బాలల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గరగ నృత్యాలతో తీర్మాన డప్పలతో రజక కుటుంబ సభ్యులు సంతోషాల మధ్య ఊరేగింపుగా గోదావరి నదిని చేరుకుని బల్లలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం గౌతమి రజక సేవా సంఘ ఉపాధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నాడ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కోటి చుక్కల నాగేశ్వరరావు, ట్రెజరర్ గంటి రవికిరణ్, చీపురుపల్లి శ్రీనివాసరావు, మావుడూరి అబ్బులు, రజక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్వీకుల నుంచి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి వెళ్ళిన తర్వాత చేసుకుని ఆనవాయితీని చేసుకుంటూ ఈ అందరం కూడా ఆడవాళ్ళు పిల్లలు అందరితో సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. గౌతమి రజక జన సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న బల్లల పండుగ ఉత్సవం ఇది. మేము గౌతమి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా పిల్ల పాపలతో చుట్టాలతో ప్రతి సంవత్సరం హ్యాపీగా చేసుకునే పండుగ ఇది. మా రజక అందరూ కూడా గోదావరి గడ్డ దగ్గర ప్రతిరోజు చేసుకునే కార్యక్రమం వల్ల అందరికీ క్షేమంగా గంగమ్మ తల్లి అందరినీ కాపాడాలని ప్రతి సంవత్సరం పూర్వీకుల నుంచి వచ్చిన ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఆ గంగమ్మ తల్లి ప్రతిరోజు కూడా మా సంఘ సభ్యులను అందరినీ కూడా రజకులను అందరినీ కూడా కాపాడాలని మా సంఘ సభ్యులందరి తరఫున గంగమ్మ తల్లిని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం చేసిన పూజ ఇది. ఈ పూజను జయప్రదం చేసిన అందరికీ కూడా మా సభ్యులందరికీ కూడా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.